అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6JVR వారి జాతిరత్నాలు ధరించండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సిరి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు వంటింటి చిట్కాల మాస్టర్, ఆయుర్వేదిక్ డాక్టర్ చిట్టిబొట్ల మధుసూదన శర్మ గారు. డాక్టర్ గారితో మాట్లాడదాం. డాక్టర్ గారు నమస్తే. నమస్తే. డాక్టర్ గారు, ఒక డ్రీమ్, అందరికీ ఉండే ఒక డ్రీమ్, అసలు వైట్ హెయిర్ రాకుండా ఎప్పటి వరకైనా కూడా ఉండొచ్చా అనేది చాలా మందికి ఉంటుంది ఈ డ్రీమ్. ఎస్పెషల్గా వాళ్ళు ఎప్పుడూ కూడా అందంగా కనిపించాలి ఈ లోకానికి అనుకునే వాళ్ళకి చాలా ఎక్కువగా ఉంటుంది ఈ ఆశ. అంటే ఒక 60 ఏళ్ళు వచ్చినా కూడా, ఇప్పటికీ చూస్తాం మనం, ఒక 60 ఏళ్ళు వచ్చిన వాళ్ళు కూడా ఇంకా కలర్లు వేసుకుంటే మెయింటైన్ చేస్తూ ఉంటారు. సో ఈ సిచ్యువేషన్లోనే అసలు ఈ వైట్ హెయిర్ అనేది కంప్లీట్గా మనం రాకుండా ఆపొచ్చు అంటారా? ఒక ఏజ్ దాటినాక కూడా మనం దీన్ని ప్రివెంట్ చేసి ఇంకా యంగానే ఉండొచ్చా? ఇంపాసిబుల్ అమ్మా. ఇంపాసిబుల్ అది. ఓకే, గన్షాట్గా చెప్పవచ్చు. వయోధర్మంలో భాగంగా, దేహధర్మంలో భాగంగా, శరీర క్రియల్లో, శరీర ధర్మాల్లో భాగంగా కొన్ని మార్పులు జరగడం సహజం. కంటికి సంబంధించినటువంటి సమస్యలు వస్తుంటాయి, తర్వాత చెవుకు సంబంధించిన సమస్యలు వస్తుంటాయి, మోకాళ్ళకు సంబంధించిన సమస్యలు వస్తాయి, చర్మం ముడతరపోవడం ఇలాంటి సమస్యలు వస్తుంటాయి. ఇవన్నీ దేహధర్మాల్లో, వయోధర్మాల్లో భాగం. ఇందులో భాగంగా వెంట్రుకలు కూడా క్రమక్రమంగా వయస్సు వచ్చే కొద్దీ తెల్లబడడం సర్వసాధారణం. ఎందుకు కారణం ఏంటంటే, మరి వయస్సు పెరిగే కొద్దీ కూడా కొన్ని రకాలైనటువంటి కొన్ని పదార్థాల ఉత్పత్తి తగ్గిపోతుంది. ఉదాహరణకి వెంట్రుకకు రంగునిచ్చేటువంటి మెలనిన్ అనేటువంటి రంజక పదార్థం ఉత్పత్తి తగ్గిపోతుంది. సో మెలనిన్ అనేటువంటి రంజక పదార్థం ఉత్పత్తి ఎప్పుడైతే తగ్గిపోతుందో వెంట్రుక తెల్లగా ఉంటుంది. వెంట్రుక అనేది ప్రోటీను, కెరటిన్ అనేటువంటి ప్రోటీన్తో నిర్మితమై ఉంటుంది. దానికి మెలనిన్ అనేటువంటి రంజక పదార్థం ఉన్నప్పుడే కలర్. మన చర్మానికి కలర్ ఉంది, మెలనిన్ అనేటువంటి రంజక పదార్థం. ఈ విధంగా నలుపుకి మెలనిన్ అనేటువంటి రంజక పదార్థం ఉన్నప్పుడే నల్లగా ఉంటుంది అనమాట. కాబట్టి మరి వయసు వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. కాబట్టి మనం అంటిల్ ద ఎండ్ లాస్ట్ బ్రీత్ వరకు కూడా నల్లగా ఉంచుకోవడం సాధ్యం కాదండి. అది సాధ్యం. సో ఆ స్టేజ్ వచ్చినప్పుడు ఏదో ఒక రూపంలో మరి సౌందర్య ఆకాంక్ష పిపాస ఉన్నటువంటి వాళ్ళు ఈ హెయిర్ డైస్ గాను, లేకపోతే ప్యాక్స్ గాను ఏదో ఒకటి వాడుకోవాల్సిందే, కానీ పూర్తి స్థాయిలో రాకుండా చేయడం సాధ్యం కాదు. ఓకే, సో ఒకవేళ ఉంటే కనుక ఏ విధంగా క్యూర్ చేసుకోవచ్చు? ఇది అడిగేసరికి అటువంటిది ఏదైనా ఉంటే సార్ వాడుకోవచ్చు అని చెప్పేసి చాలా మంది చూస్తుంటారు. అవును, సార్కి వైట్ హెయిర్ ఉంది కదా, మరి ఆయన వాడుకోవచ్చు కదా అని చెప్పేసి. సో నేను దీనికోసం అంటూ ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నటువంటి ఇంతవరకు లేదు, ఇంతకుముందు తీసుకోలేదు, ఇప్పుడు తీసుకోలేదు, భవిష్యత్తులో కూడా తీసుకోవాల్సి ఉంటాయి. అవసరము, అపేక్ష, ఆకాంక్ష నాకు లేవు. కాబట్టి ఎటువంటి శ్రద్ధ తీసుకోలేదు, ఈ పరిస్థితి ఉంది. కాబట్టి దీనికోసం అని చెప్పేసి నేను ఏదో హెయిర్ డై వాడుకొని మేనేజ్ చేయొచ్చు. నేను ఎప్పుడు వాడుకోలేదు, దాని గురించి విషయం అయితే తెలుసు, కానీ నేను ఎప్పుడు ప్రయోగించలేదు, నాకు వాటి మీద ఆసక్తి కూడా లేదనమాట. కాబట్టి కావలసినటువంటి వాళ్ళందరూ కూడా వాడుకోవచ్చు. ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి ఒక ఫార్ములా ఇంతకుముందే ప్రస్తావించినట్లు, మరి 60 సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళు కూడా యంగ్ లాగా, యూత్ లాగా, స్మార్ట్గా ఉండాలనేటువంటి సంకల్పం కూడా ఉంటుంది. కాబట్టి మరి అటువంటి వాళ్ళు సౌందర్య పిపాసులు ఉంటారు, సౌందర్య ఆకాంక్ష ఎక్కువ ఉన్నటువంటి వాళ్ళు ఇప్పుడు చెప్పబోయేటువంటి ఫార్ములా వాడుకోవచ్చు. వాళ్ళు కూడా మరి హెయిర్స్ వైట్ గా లేకుండా నల్లగా ఉండేదానికి అవకాశం ఉంది. ఇవన్నీ కూడా టెంపరరీ మెజర్స్ అనమాట. కాబట్టి ముఖ్యంగా మరి చిన్న వయసు వాళ్ళ యొక్క పరిస్థితి మరీ ఘోరంగా ఉంటుందండి. చిన్న వయసులో వెంట్రుకలు తెల్లబడితే వాళ్ళు శారీరక సమస్య అయినప్పటికీ మానసికంగా కుంగిపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంటుంది అనమాట. కాబట్టి వీళ్ళందరినీ దృష్టిలో ఉంచుకొని నేను చెప్పేటువంటి ఈ యొక్క ఫార్ములా చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది. మరి ఎవరికైనా సందేహాలు ఉన్నప్పుడు గూగుల్లో సెర్చ్ చేసేస్తే ఈ ఔషధాల యొక్క పనితనము, సమర్థత తెలిసిపోతుంది, మరింత కాన్ఫిడెన్స్ పెరుగుతుందండి. కాబట్టి ఇవన్నీ తెలియకుండా, అవగాహన లేకుండా ఏదో నెగిటివ్ కామెంట్స్ రాయడం వల్ల ఎంతోమందికి ఉపయోగపడేటువంటి ఈ యొక్క వీడియో కూడా మనము ఇండైరెక్ట్గా మిస్ చేసినటువంటి వాళ్ళం అవుతాం. సో చేస్తే మంచి చేయాలి, లేకపోతే కామ్గా ఉండడం మంచిది, కానీ అన్నెసరీగా కామెంట్స్ రాయడం వల్ల మంచి వీడియో మిస్ అయిపోతారు. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు ప్రయత్నం చేయండి. ఇదేదో ₹1,00,000 కూడా ఖర్చు కదండి, ఎవరింట్లో వాళ్ళు తయారు చేసుకుంటున్న ఔషధమే కదా. సరే, ఏది ఏమైనప్పటికీ ఫార్ములా చెప్తాను చూడండి. ఈ యొక్క ఇప్పుడు చెప్పబోయేటువంటి ఫార్ములా కూడా జస్ట్ ఒక అవసరాన్ని బట్టేసేసి వారానికి కానీ 15 రోజులకు ఒకసారి కానీ వాడుకుంటే సరిపోతుందండి. ఒక ప్యాక్ చెప్తాను చూడండి. ప్యాక్ తయారీకి ముందు ఒక పౌడర్ తయారు చేసి పెట్టుకోవాలి మనం. ఎలాంటి పౌడర్ తయారు చేసుకోవాలంటే, దీనికి బావంచాల చూర్ణం ఒక 50 గ్రాములు తీసుకోవాలి. బావంచాలు అని చెప్పేసి మనకు మార్కెట్లో దొరుకుతాయి. బావంచాల చూర్ణం కూడా మనకు మార్కెట్లో దొరుకుతుంది. ఉసిరిక పొడి ఒక 50 గ్రాములు తీసుకోవాలి. గోరింటాకు పొడి ఒక 25 గ్రాములు తీసుకోవాలి. నీలి ఆకు పొడి ఒక 50 గ్రాములు తీసుకోవాలి. సో ఈ 4 పదార్థాలు నేను చెప్పినట్టు రేషియోలో ఈ విధంగా తీసుకొని, దీనికి ఈ 4 పదార్థాలకు తోడు మనకు మార్కెట్లో దొరికేటువంటి ఒక స్పెషల్ ఆయుర్వేదిక్ భస్మం ఉందండి. దాన్ని లోహ భస్మ అంటారు. ఐరన్తో తయారు చేస్తారు.
ఆ లోహభస్వాన్ని మనం వేళ్ళ దగ్గర అప్లై చేసుకున్నప్పటికీ కొద్దిసేపు ఉంచుకుంటే అంత నల్లగా అయిపోతుందండి. సో దాన్ని ఐరన్తో తయారు చేసినప్పుడు భస్మం, దాన్ని ఒక 10 గ్రాములు కలుపుకోవాలి. మార్కెట్లో ఆయుర్వేద ఔషధ విక్రయశాలలో లోహ భస్మం అని చెప్తే ఇస్తారండి, లోహ భస్మ. సో అది ఒక 10 గ్రాములు కలుపుకుంటే సరిపోతుంది. ఆ లోహ భస్మం కూడా వెంట్రుకలు నల్లబరిచేదానికి సమర్థవంతంగా పనిచేస్తుంది. సో ఈ పదార్థాలను బాగా కలిపేసేసి ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని, నేను చెప్పినట్లే 15 రోజులకు ఒకసారి, అవసరాన్ని బట్టి, లేదంటే 10 రోజులకు ఒకసారి, ఎవరికి ఎలా వీలైతే అలాగా ఈ యొక్క ఔషధాన్ని తయారు చేసుకోవాలి. ఎలా తయారు చేసుకోవాలంటే, రాత్రిపూట ఒక ఇనుప బాండి తీసుకోవాలి. ఒక ఇనుప బాండి తీసుకొని ఇనుప బాండీలో 200 ml to 250 ml పెరుగు అందులో వేసేయాలి. ఇనుప బాండీలో పెరుగు వేసేసి నేను చెప్పినటువంటి ఈ యొక్క చూర్ణం, మనం తయారు చేసి పెట్టుకున్నట్టు చూర్ణాన్ని దాదాపు ఒక 30 గ్రామ్స్ 40 గ్రామ్స్ అవసరాన్ని బట్టి అందులో వేసేయాలి. వేసేసి బాగా కలిపేసేసి దాని మీద మూత పెట్టేసేసి మరుసటి ఉదయం దాకా అలాగే నానించేసేయాలన్నమాట. నానించేసేసి ఉదయం పూట బాగా అంతా కలిపేసేసి ఆ కలిపినటువంటి పదార్థాన్ని తలస్నానం చేశాక, ముందు తలస్నానం చేసి తుడిచేసుకోవాలండి. ముందు రోజు రాత్రి చేస్తే ముందు రోజు తలస్నానం చేసేయచ్చు, రాత్రిపూట చేసి ఫ్రెష్గా పెట్టుకోవచ్చు. లేకపోతే నెక్స్ట్ డే అయినా సరే తలస్నానం చేసేసి బాగా పొడి ఆరిపోయేసేసి, వెంట్రుకలంతా బాగా ఆరిపోయిన తర్వాత, స్కాల్ప్ అంతా ఆరిపోయిన తర్వాత దీన్ని అప్లై చేసుకోవాలి. సో ఈ ప్యాక్ అప్లై చేసేసి 1 గంట తర్వాత స్నానం చేసేయాలి. ఆ రోజు మాత్రము షాంపూలు కానీ ఇలాంటివి వాడుకోకూడదు. ఒక్కరోజు, మిగతా రోజుల్లో షాంపూ వాడుకోవచ్చు. మైల్డ్గా ఉన్నటువంటి షాంపూలే వాడుకుంటున్నారు. కాబట్టి ఇలాంటి చిన్న రెమెడీ పాటించడం వల్ల చాలా సమర్థవంతమైన ఫలితాలు కలుగుతాయి. ఇది వేలాది రూపాయలు, లక్షలాది రూపాయలు కూడా ఖర్చు కాదు. కాబట్టి అందరూ వాడుకోదగ్గటువంటి దివ్యమైనటువంటి ఔషధము. ఎంతో మంది వాడి చక్కటి ఫలితాలు పొందారు. కాబట్టి మీరు చాలా మంచి ప్రశ్న అడిగారు. మంచి హెయిర్ ప్యాక్ కూడా నేను చెప్పడం జరిగిందండి. రైట్ డాక్టర్ గారు, థ్యాంక్ యూ సో మచ్. చాలా ఈజీ రెమెడీ చెప్పారు. అవునమ్మా. సో వ్యూవర్స్ చూసారు కదా, మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి తప్పకుండా కమెంట్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం తప్పకుండా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. నమస్తే.